హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను మీ అందరికీ. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నూనె కూడా పోసుకోవాలి. వేడెక్కింది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా లీవ్స్, కర్రీ లీవ్స్ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా పేస్ట్ 1 స్పూను కావలిస్తే మరి కొద్దిగా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అవ్వాలి. అలా మసాలా అంతా ఫ్రై అయ్యింది. ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. ఇందులో మటన్ వేసుకోవాలి. ఒక స్పూను పౌడర్, టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెంగా కారం వేసుకున్నాం. 2 స్పూన్ల కారం. మసాలా అంతా ముక్కలు పట్టేటట్టు అంతా కలిసిపోయింది. దీనిలో మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకున్నాం. మనం వేసిన మసాలా అంతా ముక్కలు అంతా రైస్ పట్టేటట్టు కలుపుకోవాలి. నేను 3 గ్లాసులు బియ్యం చేస్తున్నాను. 3 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాం. వాటర్ వేసిన తర్వాత మనకి ఉప్పు కారాలు సరిపోయేలాగా చూసుకొని, చాలకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఇది బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు కుక్కర్ వేడింది. కుక్కర్ వేడింది చూడండి. ఇప్పుడు బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉన్న మటన్ బిర్యానీ రెడీ. ఈ మటన్ బిర్యానీకి చికెన్ కర్రీ కాంబినేషన్ ఉంటుంది, బాగుంటుంది. అది కూడా చేస్తే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.